నెల్లూరు నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద వెలసి ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు, దివ్య అమృత అభిషేకం, పూలాంకి సేవలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ, ఇక్కడ అభయ ఆంజనేయ దేవాలయం పురాతన ఆలయం అన్నారు. ఆలయ ధర్మకర్తలు నాగేంద్ర కుమార్ సింగ్, టీనా ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతుందన్నారు. హనుమాన్ జయంతి వేడుకలను ప్రతి ఏటా వైభవంగా జరుగుతాయన్నారు. అభయ ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిశాడన్నారు. 4 తరాల ఆలయాన్ని కాపాడుతున్నారన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదానం జరుగుతుందన్నారు. కోరుకున్న కోరికలు తీర్చే స్వామి ఆంజనేయ స్వామి అన్నారు. అనంతరము ప్రసాదాలు భక్తులకు పంచారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, శ్రావణి, కిన్నెర హరి, సాయి, తేజ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవారం దివ్య మంగళవారం హనుమత్ జయంతి సందర్భంగా మన గుళ్ళో ఉదయాన్నే 5 గంటల నుంచి దివ్య అమృత అభిషేకం జరిగింది. దానికి భక్తులందరూ చాలా సంతోషంగా పాల్గొని ఈ అభిషేకాన్ని జయప్రదం చేశారు. 8 గంటల నుంచి పూలంగి సేవ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పూలంగి సేవలో భక్తులందరూ సహకరించి ఈ పూలంగి సేవను జయప్రదం చేశారు. అలాగే ప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి అంగరంగ వైభవంగా అన్నదాన మహోత్సవం జరుగుతుంది. ఇలా ఈ మంగళవారం పూట హనుమత్ జయంతి రావడం 21 సంవత్సరాలకి మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఎంతో అద్వితీయమైనది. ఈ రోజు కానీ స్వామిని దర్శించడం వల్ల మనకుండే సకల పాపాలు, సకల ఏవైతే నరఘోష, నరపీడ అటువంటివి ఏవైనా జరుగుతాయంటే అవన్నీ తొలగిపోతాయి. ఈ రోజు స్వామివారికి 21 తమలపాకులు కానీ, 21 వడలు కానీ, 21 అప్పాలు కానీ ఇవ్వడం వల్ల మన ఇంట్లో వంశపరంగా ఏవైనా సమస్యలున్నా అన్ని తొలగిపోతాయి. జై బోలో శ్రీరామచంద్రమూర్తికి. గత 4 తరాల నుంచి వారే ఈ గుడిని ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ వంశంగా పేరు వచ్చి నాగేంద్ర టీనా గారు, నాగేంద్ర కుమార్ సింగ్ వాళ్ళ భర్త గారు, నాగేంద్ర కుమార్ సింగ్, నాగేంద్ర టీనా. ఎప్పుడు ఒక 4 తరాల నుంచి వీళ్ళ వంశస్థులే. ఇది స్వయంభూగా ఇక్కడే వెలిసింది. కాలానుగుణంగా కిందకి వెళ్ళడం వల్ల ఈ గుడిని మళ్ళీ డెవలప్ చేసి రీసెంట్ గా పోయిన సంవత్సరం కుంభాభిషేకం నిర్వహించడం జరిగింది. ఇలా మళ్ళీ 12 సంవత్సరాలకి మళ్ళీ ఒకసారి కుంభాభిషేకం చేస్తాం. స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు, విగ్రహం తెచ్చింది కాదు. ఇక్కడ స్వయంభూగా వెలిసి స్వామివారు ఏంటంటే సంజీవ అభయాంజనేయ స్వామిగా ప్రతి ఒక్కరికి మనల్ని అందుతూ ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యాన్ని స్వీకరిస్తూ ఆయన ఆరోగ్యాన్ని ఇస్తూ స్వామివారి కరుణ చూపిస్తూ ఇక్కడ వెలిసిన వల్ల ఇక్కడ హనుమాన్ జయంతి, శ్రీరామ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. జై బోలో శ్రీరామచంద్రమూర్తికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ గుడి చరిత్ర అంటే మాకు తెలిసి 150 సంవత్సరాల చరిత్ర అండి. 180 సంవత్సరాల చరిత్ర. అక్కడ బోర్డు కూడా వేసాము. సుశాంత్ సింగ్ గారికి కళలో గడిపి నేను ఇక్కడ ఉన్నాను, భక్తుల కోసం నేను ఇక్కడ ఉన్నానని చెప్పి ఆయన కళలో వచ్చినందువల్ల స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి. ఎంతోమంది కోరికలు తీరుస్తున్నారు. పిల్లలు లేని పిల్లలు, రుణ బాధలు ప్రతి సంవత్సరం ప్రతి వారం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది స్వామివారి ఆధ్వర్యంలో. జై శ్రీరామ్.